క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రియులారా, ఈ యొక్క యాక్ట్స్ ఆఫ్ ఫెయిత్ జనరేషన్ అనే కార్యక్రమంను వీక్షిస్తున్న మీ అందరికీ హోలీ జడ్జ్ మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ఈరోజు దేవుడు మనతో ఏ అంశం మాట్లాడబోతున్నారో చూద్దాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనం. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును. ఈ వచనం యొక్క సందర్భం ఏంటంటే, ఇశ్రాయేలీయులు దేవుణ్ణి పూర్తిగా మర్చిపోయి ఆయనకి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ, విగ్రహార్చన చేస్తూ, విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఆ టైంలో దేవుడు ఇశ్రాయేలీయుల్ని బబులోను రాజు నెబుకద్నెజరుకి అప్పగించేస్తాడండి. ఆ టైంలో బబులోనీయులు ఎంతోమంది ఇశ్రాయేలీయుల యవనస్తుల్ని, వృద్ధుల్ని చెరపట్టుకొని తీసుకొని వెళ్ళిపోతారు. సో అలా తీసుకువెళ్ళిపోయిన అందరూ కూడా దుఃఖంతో ఎంతో కన్నీరు విడుస్తూ ఉంటారు. ఒంటరితనంగా ఉంటారు, అంటే ఫ్యామిలీకి దూరంగా ఉంటారు. వాళ్ళ ఊరు వేరు, వచ్చిన దేశం వేరు, ఇక్కడ అన్ని పద్ధతులు వేరుగా ఉంటాయి. ఒక బానిసలాగా చూస్తారు. సో అలా కృంగిపోతూ కన్నీరు విడుస్తూ ఉంటే వాళ్ళని ధైర్యపరచడానికి దేవుడు తన ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా మాట్లాడిన మాట ఇప్పుడు మనం చదివాం. అదేంటి అని అంటే, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించదను. దేవుడు చెప్తున్న మాట, వారి దుఃఖాన్ని నేను తొలగిస్తాను, వారి దుఃఖంకు ప్రతిగా నేను వారికి సంతోషం ఇచ్చి వారిని ఆదరిస్తాను అని వాగ్దానం చేశాడు. అలానే కింద మనం చూసినట్లయితే, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందం కలుగజేతును అని మాట్లాడాడండి. దేవుడు ఆ రోజు ఇర్మియా ద్వారా ఇశ్రాయేలీయులతో మాట్లాడారు. ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట, నేను మీకు మీ దుఃఖంలో ప్రతిగా సంతోషం ఇస్తాను, మిమ్మల్ని ఆదరిస్తాను, మీ విచారంను కొట్టివేసి నేను ఆనందం కలుగజేస్తాను అని ఆయన మనతో మాట్లాడుతున్నట్టు ఈ రోజుల్లో మనం కూడా చాలా విషయాల్లో దుఃఖపడుతూ వేదన పడుతూ ఉంటాం. ఈ వీడియో చూస్తున్న మీరు ఏ విషయాల్లో విచారిస్తున్నారో నాకు తెలియదు, కానీ దేవుడు చెప్తున్న మాట, మీ విచారాన్ని నేను కొట్టివేసి మీకు ఆనందం కలుగజేస్తాను. ఈ వీడియో చూస్తున్న మీరు ఆర్థిక సమస్యలను బట్టి దుఃఖపడుతున్నారా? మీ ప్రతి ఆర్థిక సమస్యను దేవుడు తీరుస్తాడు. ఈ వీడియో చూస్తున్న మీరు అనారోగ్యంతో కృంగిపోతూ బాధపడుతూ దుఃఖపడుతున్నారా? మీ ప్రతి అనారోగ్యాన్ని దేవుడు తీసివేసి మంచి ఆరోగ్యాన్ని మీకు అనుగ్రహిస్తాడు. ఈ వీడియో చూస్తున్న మీరు అప్పుల ద్వారా కృంగిపోతూ ఉంటే, దుఃఖపడుతూ ఉంటే, లక్షల అప్పులు ఉన్నాయి, ఎలా తీర్చుకోవాలి అని దుఃఖపడుతూ ఉంటే దేవుడు సహాయం చేస్తాడని వాగ్దానం ఇస్తున్నాడు. అలానే మీరు ఒంటరితనంతో నాకు ఎవరు లేరు అని బాధపడుతున్నారో, దుఃఖపడుతున్నారా? దేవుడు చెప్తున్న మాట, నేను మీకు తోడుగా ఉంటాను. ఈరోజు మీరు భవిష్యత్తును బట్టి భయపడుతూ ఉన్నారా? నా జీవితం ఎలా ఉంటుందో ఫ్యూచర్లో అని భయపడుతున్నారా? నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది అని దుఃఖపడుతున్నారా? దేవుడు చెప్తున్న మాట, నేను మీకు తోడుగా ఉంటాను. ఈ వీడియో చూస్తున్న మీరు కృంగిపోతుంటే దేవుడు చెప్తున్న మాట, నేను మీ విచారం కొట్టివేస్తాను, మీ విచారం కొట్టివేసి మీ గొప్ప ఆనందం కలుగజేస్తాను, మీ దుఃఖంలో ప్రతిగా సంతోషం ఇస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. కానీ మనం చేయాల్సింది ఏంటంటే, ఆయన మనకు సహాయం చేసే వరకు మనం ఏం చేయాలంటే, మన విచారాన్ని, మన బాధని, మన దుఃఖాన్ని ఆయన పాదాల యొద్ద పెట్టి ఆయన కొరకు ప్రార్థించాలి. దేవుడు మనకు సహాయం చేస్తారు. బైబిల్లో ఎంతోమంది విచారించారండి. వాళ్ళ యొక్క విచారాన్ని దేవుడు కొట్టివేసి గొప్ప ఆనందాన్ని కలుగజేశాడు. నేను కొన్ని విషయాలు మీతో చెప్పాలి అని అనుకుంటున్నాను. ఫస్ట్లీ నేను దావీదు గారి గురించి చెప్పాలనుకుంటున్నానండి. సౌలు దావీదు గారిని చంపాలి అని అనుకుంటున్నప్పుడు దావీదు గారు పరిగెస్తున్నాడండి. అడవిలో తిరుగుతున్నాడు, రాత్రి పగలు ఆహారం లేక తిరుగుతూ ఉన్నాడు, నిద్ర అనేది లేదు. సౌలు ఎప్పుడెప్పుడు వచ్చేస్తాడా, ఎక్కడెక్కడ వస్తాడా అని ఎంతో భయపడుతూ తిరుగుతున్నాడు. ఎంతో కృంగిపోయాడు, ఎంతో బాధపడ్డాడు, ఎంతో దుఃఖపడుతున్నాడు. నిజమే కదండి. రాజుగారికి ఏది అసాధ్యం చెప్పండి? తన వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, మిలిటరీ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, సైనికులు పంపిస్తాడు వెతకడానికి. ఇలా దావీదు గారిని సౌలు తరుముతూ ఉంటే బైబిల్ రాయబడి ఉంటుందండి, సౌలు గారి నుండి దావీదు గారిని దేవుడు తప్పించాడని రాయబడి ఉంటుంది. దావీదు గారిని సౌలు గారి నుంచి ప్రతి సమయంలో దేవుడు తప్పిస్తూ వచ్చాడని. ఆ తర్వాత దావీదు గారు రాజు కూడా అవుతారు. మనం చూసినట్లయితే ఆయన బాధని దేవుడు కొట్టివేశాడు, ఆయన విచారాన్ని దేవుడు కొట్టివేశాడు. అది బైబిల్లో కూడా రాయబడి ఉంటుందండి. కీర్తనల గ్రంథం 94వ అధ్యాయం 14వ వచనంలో దావీదు గారు ఇలా అంటారండి, నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణంలోకి నెమ్మది కలుగజేయుచున్నది. దేవుడు ఆదరిస్తే ఆయన ప్రాణానికి నెమ్మది వచ్చిందంట. సో దేవుడు దావీదు గారు గొప్ప సహాయం చేశారు. ఆయన విచారాన్ని కొట్టివేశాడు, దుఃఖాన్ని కొట్టివేశాడు, బాధని కొట్టివేశాడు, గొప్ప సహాయం చేశాడు, గొప్ప ఆనందంతో నింపాడండి. ఈరోజు దేవుడు మీతో చెప్తున్న మాట, మీరు విచారంలో, మీరు బాధల్లో, మీరు దుఃఖంలో ఉంటే దేవుడు మీతో చెప్తున్న మాట, మీ దుఃఖానికి ప్రతిగా నేను మీకు సంతోషం ఇచ్చి మిమ్మల్ని ఆదరిస్తాను, మీ ప్రాణంలోకి నెమ్మది నేను కలుగజేస్తాను, నేను మీకు సహాయం చేస్తాను, మీకు తోడుగా ఉంటాను, మీ విచారాన్ని కొట్టివేసి మీకు ఆనందం కలుగజేస్తాను అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. అలానే బైబిల్లో నయోమి గారు కూడా ఉన్నారండి. నయోమి గారు బెత్లెహేంలో వాళ్ళకి కరువు వచ్చినప్పుడు ఫ్యామిలీ అంతా తీసుకొని వెళ్ళిపోయి
మోయాబ్లో వాళ్ళు నివసిస్తూ ఉంటారు. ఆ టైంలో ఏమైందో తెలియదు కానీ తన హస్బెండ్ని పోగొట్టుకుంది, అలానే తన 2 కుమారులను కూడా పోగొట్టుకుంది. ఎంతో దుఃఖంతో నిండిపోయి ఎంతో బాధపడింది. అదేదో నాకు వచ్చుంటే బాగుండు, ఆ మరణం మీద నాకు వచ్చుంటే బాగుండు, నేను చనిపోయింటే బాగుండని ఆమె చాలా కృంగిపోయి ఎంతో బాధపడింది. కానీ దేవుడు ఆమెను వదలలేదండి. కానీ దేవుడు రూతు గారిని లైన్లోకి తీసుకొని రూతు గారి గొప్ప జీవితాన్ని అనుగ్రహించాడు. బోయజ్ని ఒక భర్తగా అనుగ్రహించి వారిద్దరికి ఒక మంచి మగ బిడ్డని ఓబేదుని అనుగ్రహించిన తర్వాత యాక్చువల్గా బోయాజు గారికి రూతు గారికి పుట్టిన ఫస్ట్ బిడ్డ నయోమి గారి వంశం క్రిందకు వస్తాడు. సో దాన్ని బట్టి ఆమె ఎంతో సంతోషించింది. ఆమె అనింది, నా జీవితం అంతా చేదైపోయింది. మామూలుగా నయోమి అనే పదానికి అర్థం మధురం, కానీ ఆమె చెప్తే నన్ను మారా అని పిలవండి, నా జీవితంలో ఏది మంచిగా లేదని అంత కృంగిపోయి అంత బాధపడుతూ అంత దుఃఖపడింది. కానీ దేవుడు ఆమె విచారాన్ని కొట్టివేశాడండి. ఆమె ఎంతో సంతోషపడింది. తన జీవితం అంతా మారిపోయింది. ఈరోజు దుఃఖంతో వేదనతో బాధపడుతున్నారేమో, కన్నీరు విడుస్తున్నారేమో. దేవుడు మీతో చెప్తున్న మాట, నేను మీ దుఃఖంలో ప్రతిగా సంతోషం ఇచ్చి మిమ్మల్ని ఆదరిస్తాను, నేను మీకు తోడుగా ఉంటాను, మీ విచారాలంతా కొట్టివేసి నేను మీకు గొప్ప ఆనందాన్ని కలుగు చేస్తాను అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి దిగులు పడద్దు. ప్రేమ స్వరూపిని మనం కలిగి ఉన్నాము. ఆయన మనకు ప్రతి క్షణం తోడుగా ఉంటాడు. తన బిడ్డ బాధలో ఉంటే, తన బిడ్డ ఏడుస్తూ ఉంటే చూస్తూ ఉండిపోవడం మన దేవుడు కాదండి. ప్రేమగా స్వరూపం మనం కలిగి ఉన్నాము. ఈ సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త తన స్వరూప్యంలో మనల్ని సృష్టించుకున్నాడు. కాబట్టి మనల్ని ఎప్పటికీ వదలడు. మనం బాధలో ఉంటే మనల్ని ధైర్యపరచడానికి ఆయన మన దగ్గరకు వస్తాడు. కాబట్టి అంతకు వేచి ఉండండి, ధైర్యంగా ఉండండి, దిగులు పడద్దు, భయపడద్దు, కృంగిపోవద్దు, దుఃఖపడద్దు. దేవుడు చెప్తున్న మాట, మీ దుఃఖాన్ని ప్రతిగా నేను సంతోషాన్ని ఇస్తాను, గొప్ప ఆనందాన్ని మీకు కలుగ చేస్తాను. వాక్యాన్ని దేవుడు మీకు మీ కుటుంబాలకి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.